ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన యుద్ధం. ఇజ్రాయెల్ దాడుల్లో 2 ఐఆర్జీసీ కీలకాధికారుల మృతి. సౌత్ ఫార్స్ లో సహజ వాయువు క్షేత్రంపై బాంబులు. 45 రోజులు కాల్పుల విరమణకు మధ్యవర్తుల ప్రతిపాదనలు. హార్మూజ్ ను తెరిచేందుకు మరో రోజు గడువిచ్చిన ట్రంప్. శాశ్వత ఒప్పందం కావాలన్న ఇరాన్. తండ్రి కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. బాధిత కుటుంబానికి 1,40,00,000 పరిహారానికి ఆదేశం. తెలంగాణలో మరోసారి గడీల పాలన రానివ్వబోమన్న రేవంత్. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు చేపట్టి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ. బాసర సరస్వతీదేవి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ. 225 కోట్లతో ప్రణాళికలు. గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ఆదేశం. జల సంరక్షణతో సంపద సృష్టి జరుగుతుందన్న చంద్రబాబు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని హామీ. 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడి. రాష్ట్రపతి భవన్కు చేరిన అమరావతి చట్టబద్ధత బిల్లు. రేపటిలోపు ఆమోదం లభించే అవకాశం. దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న రాజధాని రైతులు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు ముహూర్తం ఖరారు. ఈ నెల 28న శంకుస్థాపన. అదే రోజు పనులు ప్రారంభించనున్న చంద్రబాబు. దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ సహజవాయు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. తాజా దాడుల్లో ఇరాన్లో 34 మందికి పైగా మృతి చెందారు. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్, కుద్స్ ఫోర్స్ రహస్య విభాగాధిపతి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై వరుస దాడులతో ఇరాన్ విరుచుకుపడింది. టెహరాన్ ప్రతి దాడుల్లో ఇజ్రాయెల్లో 20 చోట్ల పేలుళ్లు సంభవించాయి. అటు హర్మూజ్ను తెరవాలని ఇరాన్కు ఇచ్చిన గడువును మరో రోజు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, లేదంటే తీవ్రమైన దాడులు తప్పవని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. దాదాపు 12 నగరాలపై విరుచుకుపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ మృతి చెందారు. ఐఆర్జీసీకు చెందిన కుద్స్ ఫోర్స్ రహస్య విభాగాధిపతి అస్గర్ బకేరీని కూడా చంపామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ ప్రకటించారు. సౌత్ పార్స్లోని సహజవాయు కేంద్రాలపైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. అసలు ఏలోని పెట్రోకెమికల్ ప్లాంట్పైన దాడి చేసినట్లు కాడ్జ్ తెలిపారు. టెహ్రాన్లోని షరీఫ్ సాంకేతిక విశ్వవిద్యాలయంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో క్యాంపస్ పక్కనే ఉన్న గ్యాస్ పంపిణీ కేంద్రానికి నష్టం వాటిల్లినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. కలేహ్ మీర్ పట్టణంలో నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో 15 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఒక్క టెహ్రాన్ ప్రావిన్స్ లో జరిగిన దాడుల్లోనే 6 పిల్లలు సహా 23 మంది మృతి చెందారు. ఖోమ్ నగరంలో ఓ ఇంటిపై జరిగిన దాడిలో మరో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇతర నగరాల్లో 6 చనిపోయినట్లు ఇరాన్ అధికారిక వార్తాపత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక వస్తువులపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్పై 10 క్షిపణులతో 3 విడతల్లో దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. హైఫా నగరంపై జరిగిన దాడుల్లో 20 ప్రదేశాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 తెలిపింది. ఈ దాడుల్లో 10ల సంఖ్యలో భవనాలు ధ్వంసమవ్వగా శిథిలాల నుంచి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశాయి. ఈ దాడుల్లో 4 మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు లక్ష్యంగా ఐఆర్జీసీ దాడులు చేస్తున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది.
తెలిపింది. అమెరికాకు చెందిన LHA-7 నౌకపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్కు చెందిన SDN-7 అనే గుర్తింపు సంఖ్య కలిగిన ఓ కంటైనర్ నౌకపై కూడా దాడి చేసినట్లు వెల్లడించింది. కువైట్ బుబియాన్ ఐలాండ్లోని అమెరికా స్థావరాలు, వాటి ఉపగ్రహ పరికరాలు, ఆయుధ సంపత్తి లక్ష్యంగా విరుచుకుపడినట్లు ఇరాన్ తెలిపింది. తమ వైపు దూసుకొచ్చిన క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నట్లు UAE వివరించింది. ఫుజైరాలో టెలికాం కంపెనీలే లక్ష్యంగా జరిగిన దాడులను అడ్డుకున్నట్లు వెల్లడించింది. చెరో 2 ఇరాన్ డ్రోన్లను కూల్చినట్లు సౌదీ అరేబియా, జోర్డాన్ ప్రకటించాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తోన్న పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ ముసైదా కాల్పుల విరమణ ఒప్పందం రూపొందించాయి. ఆ ప్రతిపాదనను ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్లకు పంపినట్లు సమాచారం. తొలి దశలో 45 రోజుల పాటు కాల్పుల విరమణను ప్రతిపాదించారు. ఆ సమయంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసేలా ఇరువైపులా చర్చలు జరగనున్నాయి. ఒకవేళ చర్చలకు ఎక్కువ సమయం పడితే మరికొన్ని రోజులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించనున్నారు. హార్ముజ్ జలసంధిని తెరవడం ఈ ప్రతిపాదనలో భాగంగా ఉంది. అయితే తాత్కాలికంగా కుదిరే శాంతి ఒప్పందానికి హార్ముజ్ ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్ పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం వరకు ఇచ్చిన గడువును పొడిగించారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటలకు ఈ గడువు ముగియనుంది. హార్ముజ్ తెరవకుంటే ఇరాన్లో విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు తప్పవని హెచ్చరించారు. 2020లో సంచలనం సృష్టించిన తమిళనాడు సత్తాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సత్తాంకుళంకు చెందిన తండ్రి, కుమారుల మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. 2020 జూన్ 19న లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో జయరాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న అతడి కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో తన తండ్రిని పోలీసులు కొడుతుండగా బెనిక్స్ అడ్డుకున్నాడు. దీంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇద్దరినీ రాత్రంతా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు ఉదయం రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అనంతరం వారిద్దరూ గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ ఘటనపై సుమోటో విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు దర్యాప్తు చేపట్టాలని CBIని ఆదేశించగా 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కోవిడ్ కారణంగా మృతి చెందారు. బాధితులు లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించలేదని, వారిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని CBI దర్యాప్తులో తేలింది. బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించారని CBI ఛార్జిషీటు దాఖలు చేసింది. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మదురై కోర్టు గత నెల 23న 9 మందిని దోషులుగా తేల్చింది. ఇవాళ మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దోషులు బాధిత కుటుంబానికి ₹1,40,00,000 పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో మరోసారి గడీల పాలన, రాక్షసుల్ని అధికారంలోకి రానిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజాప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామన్న ఆయన తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్కు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మొదట బజార్ హత్నూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం తర్వాత సభలో పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఆదిలాబాద్ను అగ్రగామిగా నిలుపుతామని సీఎం హామీ ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిలో నీళ్లు పారిస్తామన్నారు. 2034 లోపల ఆదిలాబాదు అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. తొందరలోనే ప్రాణహిత చెవెళ్ల తుమ్మిడిహెట్టి దగ్గర ప్రారంభించి ఆదిలాబాద్ ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాని శత్రువులు కాదని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో సీఎం ఒక జిల్లాకు వస్తుంటే ప్రతిపక్ష నేతలను అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారన్న ఆయన తాము అలా చేయడం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వారికి సరైన గుణపాఠం చెబుతామన్నారు. ఇవాళ బాజాబ్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురేమన్నా అన్నామే? ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా?
ఎవరు నన్ను సతాయించినమా? అందుకే ఈనాడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మళ్ళీ నిర్బంధాలు కావాలి, మళ్ళీ గడిల పాలన కావాలని ఎవరని కోరుకుంటారా? మళ్ళీ రాక్షసులను మమ్మల్ని పాలించే పరిస్థితి రానివ్వం. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడు చేతిలో చావు తప్పలేదు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజా పాలన చేస్తుంది. అంతకుముందు మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రతి పేదవాడిని ధనికుడిని చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మాకున్నదల్లా ఒకటే అజెండా, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అంతిమంగా కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ప్రజల అవసరాలే మా ఎజెండా. ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన తప్ప మాకెవ్వరికీ వ్యక్తిగతమైనటువంటి అజెండాలు లేవు. అంతకుముందు బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 225 కోట్లతో కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. మొదట కుటుంబ సమేతంగా సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. తర్వాత వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనుల్ని పూర్తి చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. బృహత్ ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం అర్ధ మండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. నీటిని సంరక్షిస్తే అదే సంపద సృష్టిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బ్యాంకుల్లో డబ్బు దాచినట్లే భూగర్భాన్ని జల బ్యాంకుగా మారుద్దామని అనంతపురం జిల్లా యాడికిలో పిలుపునిచ్చారు. వర్షాకాలం వచ్చేలోగా చెరువులు, సాగునీటి కాలువలు పునరుద్ధరించాలని నీటి సంఘాలకు నిర్దేశించారు. నదులు అనుసంధానం చేసి శ్రీశైలం జలాలు పూర్తిగా రాయలసీమకే వినియోగిస్తే ఇక కరువనే మాటే ఉండదన్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అంటూ అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత భూగర్భ జలాల పెంపు విధానాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఉత్తమ విధానాల గురించి కలెక్టర్, ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పిన సీఎం దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రజలదని స్పష్టం చేశారు. రాయలసీమను ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే 6-7 సంవత్సరాల్లో గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 70,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం. అంటే 1.92 మీటర్లు భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి. డిసెంబర్ 1 కంతా వర్షాలన్నీ పూర్తవుతాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది గాని మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఉండదు. నదుల అనుసంధానంతో ఏపీకి నీటి భద్రత కల్పిస్తామన్న సీఎం సాగునీటి చెరువులు, కాలువలను పునరుద్ధరించే విషయంలో రాజీ పడొద్దని అధికారులకు తేల్చి చెప్పారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది, శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇదే సమయంలో అమరావతి విషయంలో వైసీపీ తీరును తూర్పారబట్టిన చంద్రబాబు జగన్ కు పిచ్చి ముదిరిందని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి
ధైర్యం మనకు వచ్చింది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. ఇప్పుడు అమరావతి బాగా పనులవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్ లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. వీళ్ళు రాష్ట్రం మీద పగబెట్టారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న చంద్రబాబు అమరావతి, విశాఖ, తిరుపతి మెగా సిటీలుగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు ఈ నెల 28న పునాదిరాయి పడనున్నట్లు తెలిసింది. $15 బిలియన్ దేశంలోనే అతిపెద్ద ఏకైక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్టు పనులు 28 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. విశాఖ సమీపంలోని 3 ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్కు భూములు కేటాయించారు. ఇది పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్గా అవతరిస్తుంది. ఈ ప్రాజెక్టు జూలై 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్ఫ్రా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 601.4 ఎకరాల భూమిని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. ఈ బిల్లును పరిశీలించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత ఆమోదం తెలపనున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లుకు ఈ నెల 1న లోక్సభ, 2న రాజ్యసభల్లో చర్చించి ఆమోదం తెలిపారు. ఈ బిల్లును లోక్సభ సెక్రటేరియట్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రేపటిలోపు రాష్ట్రపతి బిల్లుకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత హిందీ, ఆంగ్ల భాషల్లో అమరావతి చట్టబద్ధతపై గెజెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. రాజధాని అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత లభించిన వేళ రాజధాని రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. తమ కోరిక ఫలించినందుకు అమ్మవారికి సారే, చీరలు సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం రాజధానిలోని వివిధ గ్రామాల మహిళలు కాలినడకనే విజయవాడకు వచ్చారు. రాజధానికి భూములిచ్చి అందుకోసం ఎన్నో పోరాటాలు చేసిన రైతులు, మహిళలు తమ కల ఎట్టకేలకు సాకారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అమరావతిపై అమ్మవారి చల్లని చూపులు ప్రసరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. అమలాపురం, రావులపాలెం, పి గన్నవరం, అంబాజీపేట ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురవగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. పోలవరంలో కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం సహా పలు మన్యం ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. ఈదురుగాలులకు మామిడికాయలు పెద్ద ఎత్తున రాలిపడ్డాయి. అకాల వర్షంతో వర్జీనియా పొగాకు తోటలకు సైతం నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ గంటపాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, విజయవాడ రూరల్ ప్రాంతాల్లో గాలివాన భీభత్సం సృష్టించింది. జోరువానకు రహదారులు, చెరువుల్ని తలపించాయి. ఐసిస్, ఏక్యూఐఎస్ సంస్థలతో సంబంధాలున్న అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు జరిపిన విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. భారత్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం సహా ముస్లిమేతరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి పాకిస్తాన్ హ్యాండ్లర్లు ఖవాతీన్ పేరుతో ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తేలింది. ఈ మహిళా విభాగానికి హైదరాబాద్లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన సైదా బేగం నాయకత్వం వహించినట్లు తెలిసింది. రిక్రూట్ చేసుకున్న మహిళలకు స్నిపర్ రైఫిళ్లు, తుపాకులు, బ్లాక్ పౌడర్ బాంబులు, ఐఈడీల తయారీలో శిక్షణ ఇవ్వాలని పథకం రచించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితులకు విధించిన కస్టడీ ఇవాళ్టితో ముగియగా పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. మరోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు ఈ నెల 9 నుంచి 13 వరకు మరో 5 రోజులు నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిందితుల్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించిన అధికారులు వారిని కోర్టు అనుమతించిన రోజుల్లో అక్కడి నుంచి కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ భూముల్ని రియల్ ఎస్టేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. కోహెడ పండ్ల మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం 200 ఎకరాల భూసేకరణ చేసిందని హరీష్ రావు వివరించారు. ప్రస్తుతం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్కు అప్పగించి దిల్ భూముల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టి కోహెడ మార్కెట్ భూముల్ని పరిరక్షిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏమైంది ప్రభుత్వానికి? డబ్బులు రెడీ, భూమి రెడీ, టెండర్ పిలిచి ముంగడి పోవాలి కదా. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు. ఈ భూమి TGICకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. తుమ్మల గారు వెంటనే టెండర్లు పిలవండి, ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించాలి, లేకుంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగరేసిన రామచంద్రరావు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు బీజేపీ ఎదగకుండా కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఊరూరా కాషాయ జెండా ఎగరాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేసి నేతలకు మిఠాయిలు తినిపించారు. పెద్ద సంఖ్యలో కొత్త వారిని పార్టీలో చేర్చాలని సూచించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాక్లో ఉగ్రవాద శిబిరాలపై తాము ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తే కాంగ్రెస్ మాత్రం పొరుగు దేశానికి వంత పాడుతోందని దుయ్యబట్టారు. బార్పేట జిల్లాలో భవానీపూర్, అసోం జిల్లా హుజాయిల్లో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ సంకుచిత దృక్పథంతోనే వ్యవహరించిందని విమర్శించారు. బీజేపీ దేశ దీర్ఘకాలిక అభివృద్ధి కోసం కృషి చేస్తోందని చెప్పారు. బీజేపీ నిజాయితీగా చేసిన ప్రయత్నం వల్లే అసోంలో శాంతి నెలకొందన్నారు. పార్లమెంటులో మహిళలకు 33% కోటాను 2029 సాధారణ ఎన్నికల నుంచి అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. పశ్చిమాసియా సంక్షోభంతో ధనిక దేశాలు ఇబ్బంది పడుతున్నా ఆ ప్రభావం భారత్పై పడకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించారు. భారతదేశపు డేటా సార్వభౌమాధికారంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ టెక్ రేసులో భారత్ ముందంజలో ఉండాలి, కానీ మన డేటాకు ఎలాంటి రక్షణ ఉందో తెలియకుండా దేశాన్ని చీకట్లో ఉంచుతున్నారని ఆయన విమర్శించారు. భారతదేశపు డేటా దేశ ప్రజలకే చెందుతుందని రాహుల్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ఏఐ వినియోగం కంపెనీలను బలోపేతం చేయడానికి, ఉద్యోగాల్ని సృష్టించడానికి ఉపకరిస్తుందన్నారు. అందుకే అమెరికాతో జరిగిన ఇటీవలి వాణిజ్య ఒప్పందంపై 3 ప్రశ్నలు వేస్తున్నట్లు చెప్పారు. అమెరికాతో వాణిజ్య అడ్డంకుల్ని తగ్గించడం అంటే మన డేటా విషయంలో అర్థమేంటని ప్రశ్నించారు. మన ఆరోగ్య డేటా, ఆర్థిక డేటా ప్రభుత్వ డేటాబేస్లు భారత్లోనే ఉంటాయా అని అడిగారు. విదేశీ కంపెనీలు డేటాను ఇక్కడే నిల్వ చేయాలని, మన సొంత ఏఐను నిర్మించడానికి దానిని ఉపయోగించాలని భారత్ ఆదేశించగలదా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీలోకి ఓ వ్యక్తి వేగంగా కారులో వెళ్లడం కలకలం రేపింది. గుర్తు తెలియని కారులో అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లిన దుండగుడు స్పీకర్ విజేంద్ర గుప్తా కార్యాలయం బయట పుష్పగుచ్చం ఉంచి అదే కారులో పరారయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ ప్లేటుతో ఉన్న కారు నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కారును గుర్తించిన పోలీసులు గంటల్లోనే ఆ కారును సీజ్ చేశారు. అందులో 3 అరెస్ట్ చేశారు. సరబ్జీత్ సింగ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అటు అసెంబ్లీలో ముమ్మర తనిఖీలు చేసిన పోలీసులు ఫోరెన్సిక్ బాంబ్ స్క్వాడ్ దుండగులు పెట్టిన పుష్పగుచ్చంలో ఏమీ లేదని తేల్చారు. అయితే కారులో ఎందుకు వచ్చారు, పుష్పగుచ్చాన్ని ఎందుకు పెట్టారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.